దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన బాబు షూరిటీ మోసాల గ్యారంటీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు హాజరయ్యారు. మహానేత 76వ జయంతి సందర్భంగా ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జగదాంబ జంక్షన్లో గల రమేష్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన దక్షిణ వైసీపీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశానికి ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ కోలా గురువులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర నాయకులు తృణంరాజు శ్రీవాత్సవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణ కుమారి హాజరయ్యారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మోసాలకు పాల్పడడంలో 40 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు మరొక్కసారి నమ్మిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నట్టేటా ముంచాడన్నారు. సూపర్ 6 అమలు చేశామని అబద్దాలు ఆడుతున్న కూటమి నేతల గుండె మీద చేసుకుని చెప్పగలరా అంటూ వాసుపల్లి సవాల్ విసిరారు. ఇచ్చిన తల్లికి వందనం పథకం కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని కనీసం 60 ఏళ్ల వృద్ధులకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. 5 సంవత్సరాల కాలం కానీ ప్రతిదీ కూడా మేనిఫెస్టోలో, ఈవెన్ కరోనాలో 2 సంవత్సరాలు తినేసినా కానీ ఇట్ ఫెయిల్ సచ్ ఎ గ్రేట్ లీడర్. నువ్వు కరోనా లేదు, నీ అదృష్టం. అయినా కానీ నువ్వు మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిపోయావు. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా 59 సంవత్సరాల వరకు పెన్షన్ 1500 ఇస్తాను అన్నావు. ఇవ్వలేదే, ఇచ్చావా? మరి ఇచ్చాను ఎలా చెప్తున్నావు నువ్వు? నిరుద్యోగ భృతి 3000 ఇస్తా అన్నావు. మీ అధికార పత్రికలోనే ప్రచురించారు. సుమారు 90 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. మరి ఎంత ఇవ్వాలి మీరు? 3000 రూపాయలు చెప్పిన సంవత్సరం కాలికి 36,000 ఇవ్వాలా ఒక్కొక్కరికి? ఇచ్చారా? ఇవ్వలేదే. మరి ఎందుకు మీరేమో చెప్తామన్నారు మా 4 మందం అని? బీసీలందరికీ 50 సంవత్సరాలే పెన్షన్ ఇస్తామన్నారు. ఇచ్చారా? మా 4 మందమా? ఇది వాస్తవం కాదా? 4 మందమైనా సరే చిలక మాట్లాడుతుంది, చక్కనైన కబుర్లు మాట్లాడుతుంది. అది ఆలోచించుకోవాలి. ఓకే, మనసు ఉంటుంది. 4 మందమైనా సరే తెలుసుకోగలుగుతారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా, ఏ కూటమి పార్టీ కూడా ఇంత యాంటీ ఇన్కంబరెన్సీ డెవలప్ అవ్వలేదు 1 సంవత్సరం కాలంలోనే. నేను చెప్తాను అదే మాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి. 41% ఆఫ్ ఓట్లు వచ్చాయి. 11 సీట్లకే పరిమితం అయిపోయాం. నువ్వు జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 2-3% ఎక్స్ట్రా వచ్చి నువ్వు సీట్లు కొట్టావు. ఏది? క్యాపిటలైజింగ్ ద మోడీస్ పాపులారిటీ. పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి మా జగన్మోహన్ రెడ్డి కొట్టండి. ఏ పార్టీకైనా సరే మేము సవాలు ఇస్తామన్నాం. పవన్ కళ్యాణ్కి నువ్వు సింగిల్గా వచ్చి నీ ఓన్ సీట్ గెలిపించుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు 175 కూడా గెలిపించుకునే శక్తి ఉంది అతనికి. లోకేష్ సింగిల్గా పోటీ చేసి నువ్వు గెలిపించుకో. నీకు నీ సీటే గెలిపించుకో. మా జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలిపించుకోగలుగుతారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్.